చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కేసులో బెయిల్ రాకపోవడానికి కారణాలేంటి? అసలు ఆ కేసుకు నిజానికి బాల్క సుమన్ దాడి చేసినట్టుగా ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఈ ఆయన బెయిల్ పిటిషన్ 2-3 సార్లు రాకపోవడం రద్దు కావడానికి కారణాలేంటి? ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ న్యాయవాది రవీందర్ రావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, బాల్క సుమన్ కేసులో ఏం జరిగింది? ఎలాంటి కేసులు పెట్టారు పోలీసులు? బాల్క సుమన్ బెయిల్ రాకపోవడానికి కారణాలు ఏంటి అసలు? బాల్క సుమన్ గారు అన్లాఫుల్ అసెంబ్లీగా గుమిగూడి తదనంతరము వారి చర్యల వల్ల ఒక ప్రభుత్వ ఉద్యోగికి తీవ్రమైన గాయాలయ్యి విధులకు ఆటంకించడం జరిగింది అని చెప్పి పోలీసు వారు క్రైమ్ నెంబర్ 40/2026 ద్వారా ఎఫ్ఐఆర్ దేవాపూర్ గంగారాం కంప్లైంట్ మీదకి వెళ్ళి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 17/2/2026 సంవత్సరంలో. దాని తదనంతరం నెక్స్ట్ డే 18 నాడు వారిని 4:30 గంటలకు అరెస్ట్ చేసి కోర్టు ముందట ప్రొడ్యూస్ చేయడం 6 గంటలకు చేయడం జరిగింది. అయితే అందులో మేము పరిశీలించిన పోలీసు వారు ప్రొడ్యూస్ చేసిన పేపర్స్ ప్రకారం సాక్ష్యాధారాలు ఏవి కూడా బాల్క సుమన్ గారు ప్రభుత్వ ఉద్యోగి పోలీస్ కానిస్టేబుల్ను గాయపరిచినట్టుగా ఎక్కడ కూడా ఎవరి స్టేట్మెంట్లలో కూడా లేదు. ఎందుకంటే వారు సేకరించిన సమాచారంలో ఎక్కడ కూడా బాల్క సుమన్ గారే కానివ్వండి, అతని సహచరులు కానివ్వండి, ఆ కానిస్టేబుల్కు గాయం కావడానికి కారణమని ఎక్కడ లేదు. వారే చెప్తున్నారు, వేల మంది గుమిగూడారు. అక్కడ ఇరు పక్షాల మధ్య కమోషన్ ఉండే, కాంగ్రెస్ మరియు సిపిఐ బీఆర్ఎస్ మధ్యలో గొడవలు జరుగుతుండే. గొడవలంతటికి కూడా కారణం ఏంటంటే జగమెరిగిన సత్యం ఏంటంటే ప్రజల చేత మెజారిటీ కౌన్సిలర్లు ఎన్నుకోబడ్డరు బీఆర్ఎస్ అండ్ సిపిఐ పక్షాన. వాళ్ళ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ వాళ్ళ వ్యక్తులు ఎలక్షన్ కావాల్సి ఉండగా ఏదైనా దుర్మార్గం చేసి ప్రజా తీర్పును వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కావాలని, కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ కావాలనే దురుద్దేశంతో ఒకరోజు వాళ్ళను మీటింగ్ హాల్లోకి ఎంటర్ కాకుండా నిరోధించి, తర్వాత రెండవ రోజు 144 సెక్షన్ విధించి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని పోతుంటే ఆటంకపరిచి వాళ్ళని ఎత్తుకపోదామా, మిగతా ఏదన్నా వాళ్ళని లోపరుచుకుందామనే ప్రయత్నంలో భాగంగా బాల్క సుమన్ అనే వ్యక్తి మరి అతని అనుచరులు అందరూ కూడా వాళ్ళను ఎక్కడ వాళ్ళ కుట్రలను బహిర్గతం చేసి కుట్రలను అమలు కాకుండా చూస్తారనే ఉద్దేశంతో బాల్క సుమన్ మీద తప్పుడు కేసులు బనాయించడం జరిగింది. వాళ్ళు తప్పుడు కేసు ఏంటి, అంతమందిలో అతని గాయం జరిగింది. గాయం జరిగితే మరి వేల మందిలో ఎవరు కొట్టినరు అన్నది ఎక్కడ కూడా ఫలానా స్పెసిఫిక్గా ఎక్కడ కూడా ఎలాంటి సాక్ష్యం లేదు. ఈవెన్ వాళ్ళు వీడియోగ్రాఫ్ తీసినారు, వీడియోగ్రాఫ్స్లలో కూడా ఎక్కడ కూడా ఆ గాయము ఎవరి విసిరిన బండరాయి వల్ల కానీ ఎవరి విసిరిన వెపన్ వల్ల జరిగిందని కూడా ఎక్కడ కూడా రాసి లేదు. దీనివల్ల సుస్పష్టం ఏంటంటే పోలీసు వాళ్ళు ఆధారబాధరగా అరెస్ట్ చేసి ఎలాంటి సమాచారం సేకరించకుండా, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేసి లోపలికి పంపితే ఎవరైతే ఇంపార్టెంట్ కార్యకర్తలు, ఇంపార్టెంట్ బీఆర్ఎస్ ఫంక్షనరీస్ ఉన్నారో బాల్క సుమన్ గారు కానివ్వండి, మూలరాజిరెడ్డి మాజీ చైర్మన్గా జిల్లా పరిషత్ చైర్మన్ కానివ్వండి, ఇంకా ఇతర ముఖ్యులందరినీ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని జైలుకు పంపించిన తర్వాత వీళ్ళు ఇష్టం ఉన్నట్టు ఎలక్షన్ కండక్ట్ చేసుకుందాం, అప్పుడు వాళ్ళకి అడ్డు అదుపు ఉండదని వాళ్ళ భావన. అందుకొరకే ఈ కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టడమే కాకుండా ఇంకా పోలీస్ కస్టడీ కొరకు పోలీసు వాళ్ళు ఏమన్నారు కదా అంటే వాళ్ళ పిటిషన్లో దీంట్లో వీళ్ళకు డబ్బులు ఎక్కడ సమకూరుతున్నాయి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంది, ఇంకేమన్నా మారణాదాలు ఉపయోగించారా, ఇంకా
ఎవరైనా ఇతర బయటి వ్యక్తులు ఏమన్నా పార్టిసిపేట్ చేశారా, ఇంకా ముఖ్యంగా బయటి వ్యక్తులు ఎక్కడి వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవడానికి మాకు 4 రోజులు పోలీస్ కస్టడీ కావాలి, కస్టడీ విచారణ కావాలని కోరుకుంటే మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఆర్గ్యుమెంట్ చేశాం. ఎందుకంటే నీ దగ్గర నిజంగానే విజువల్స్ ఉంటే, అన్ని ఫోటోగ్రాఫర్స్ అంతమంది ఉంటే, ఇంకా బాలకసుమన్ గారు చెప్తే చెప్తారు ఎవరో కొట్టిండ్రు అనుకోండి, అతని పేరు బాలకసుమన్ గారికి తెలిసి ఉండాలని నువ్వెందుకు అనుకుంటున్నావు, మీరెందుకు అనుకుంటున్నారు? అయినా కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, వారికి ఎగనెస్ట్గా వారు సాక్ష్యం చెప్పుకునే పరిస్థితి ఉండదు అని చెప్తున్నది. చెప్పినా చెల్లనేరదు. అది బలవంతంగా మీరు ఏదైనా చెప్పించుకోదలుచుకున్నా కానీ, ఒకవేళ చెప్పారు అని చెప్పినా కానీ అది చట్టం అంగీకరించదు. కాబట్టి ఆ గ్రౌండ్స్ మీద వారి కస్టడీ పిటిషన్ డిస్మిస్ అయింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 40లో అరెస్ట్ చేసినప్పుడు ఇంకో 41లో అరెస్ట్ చూపించకుండా వాళ్లకు నోటీస్ సర్వ్ చేయడం చట్ట ప్రకారం. ఇంతకుముందు 41 నుండి ఇప్పుడు 53 అయింది. 53 కింద నోటీస్ సర్వ్ చేయడం. ఆ నోటీస్ సర్వ్ చేసి సిఐ గారు సంతకం అండర్టేకింగ్ తీసుకున్నట్టుగా బాలకసుమన్ గారు నేను కోర్టుకు హాజరవుతాను, చట్ట ప్రకారం నడుచుకుంటున్నాను అని అండర్టేకింగ్ మాకు ఉన్నది. అది పెట్టి మేము చెప్పినాం, అయ్యా అండర్టేకింగ్ తీసుకున్నారు, ఆల్రెడీ అరెస్ట్ ఎఫెక్ట్ అయిపోయిన కింద లెక్కే. ఒకవేళ మీరు అరెస్ట్ చేయకుంటే మీరు కావాల్సి చేయని కింద లెక్క అవుతుంది. ఒకసారి 2 కేసులు మీ దగ్గరే ఉన్నప్పుడు ఇంకొక కేసులో అరెస్ట్ చేసి ఇంకో కేసులో రేపు, ఇంకో కేసులో ఎల్లుండి, ఇంకో కేసులో 3వ నాడు ఇట్లా చేయడానికి చట్టం అంగీకరించదు. ఇది తప్పుడు పద్ధతులు. వారిని ముద్దాయిల్ని ఇబ్బంది పెట్టే రకంగా మీరు చేస్తున్నారు అని మేము స్ట్రాంగ్గా మా వాదనలు వినిపిస్తే, మా వాదనలను మన్నించి ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు శుక్రవారం పొద్దున ఉదయం ఆ 2 పిటిషన్లు పోలీసు వాళ్ళు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా వేసిన 2 పిటిషన్లు డిస్మిస్ చేశారు. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ఆల్రెడీ జిల్లా కోర్టుకు పీపీ గారు ఉంటారు. ఇదే గవర్నమెంట్ అపాయింట్ చేసిన టర్మ్ పీపీ గారు ఉంటారు. అది కాదని ఈ కేసు కొరకు ప్రత్యేకంగా ప్రాసిక్యూషన్ ఏజెన్సీ ద్వారా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను దీంట్లో ఆర్గ్యూ చేయడానికి నియమించుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చేసే అక్రమ పనులకు ఈయన తోడు పలుకుతాడు అని చెప్పి ఎవరు తోడుగుంటారో వాళ్ళని చేసుకోవడం. ఈ విషయాన్ని నేను జిల్లా కోర్టులో స్పష్టంగా చెప్పాను. అయ్యా నువ్వు 4:30కు అరెస్ట్ చేసి 6 గంటలకు రిమాండ్ చేస్తే 2 గంటల పీరియడ్ లేదు అంటే నువ్వు 4 గంటలకు అరెస్ట్ చేసిండు 6 గంటలకు ప్రొడ్యూస్ చేసిండని నువ్వు రికార్డుకు విరుద్ధంగా వాదిస్తున్నావు. మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వాదించాలి కానీ పోలీస్ ప్రాసిక్యూటర్గా కాదు అని స్పష్టంగా కోర్టు వారి ముందర చెప్పడం జరిగింది. వారి లేని అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి అన్ని తప్పుడు వాదన చేశారని చెప్పి కూడా నేను కోర్టు వారికి విన్నవించుకున్నాను. 99% మాకు బెయిల్ వస్తుందని నమ్మకం ఉంది. ఎందుకు అంటే పోలీసు వాళ్ళ విచారణ సరైన దిశలో సాగలేదు, సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేదు. అది కాకుండా అరెస్టు చేసినప్పుడు ఏదైతే నియమావళి ప్రకారం అరెస్టు పద్ధతులు పాటించాలనో ఆ పద్ధతులు పాటించకుండా చేసి ముద్దాయికి ఉన్న కాన్స్టిట్యూషనల్ రైట్స్ను కాలరాచిండ్రు. కాబట్టి రాజ్యాంగం కల్పించిన ప్రతి వ్యక్తికి కొన్ని హక్కులు ఉంటాయి, ప్రాథమిక హక్కులకు భంగకరంగా వ్యవహరించారు. కాబట్టి ఆ రిమాండే చెల్లనేరదు అని చెప్పి మేము సుప్రీంకోర్టు మరియు మన ఓన్ హైకోర్టు రీసెంట్గా నిన్నగాక మొన్న ఇచ్చిన కేరళ హైకోర్టు జడ్జిమెంట్ను ఉటంకించి కోర్టు వారిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఈ కేసులో ఇప్పటి వరకు వారి బెయిల్ పిటిషన్ అనేది రిజెక్ట్ కాలేదు. ఓన్లీ మేము బెయిల్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత కస్టడీ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి అది అవరోధమవుతుందని చెప్పి ప్రాసిక్యూషన్ వారు డేట్ తీసుకున్నారు, మేము దానికి సమ్మతించినాం. ఒకసారి ఆర్గ్యుమెంట్ అయింది, అది నిన్న శుక్రవారం సాయంత్రం 4 గంటలకు. ఎందుకు అని అంటే పీపీ గారు, నేను లక్షపేటలో కూడా నేను పీపీని కాబట్టి అక్కడ కేసులు తీసుకొని వస్తాను, మండే పెట్టమని వారు ప్రాధేయపడితే నేనేం చెప్పినామంటే ఇక్కడ నీ వెసులుబాటు కాదు, అక్యూజ్డ్ ఏదైతున్నదో ఈజ్ లాంగ్విష్ ఇన్ జైల్, అతని వెసులుబాటును చూడాలి మనం.
మీరు కాకుండా ఇంకెవరినన్నా మీరు అక్కడికి లక్ష్యపెట్టి అసైన్ చేయండి. లేదు అంటే ఏ టైంలో వచ్చినా మేము రెడీ ఉంటాం ఆర్గ్యూ చేయడానికి. మాకు తొందర ఉంది, మీకేం తొందర ఉంటుంది, మీకు ఇంకా 10 రోజులు తీసుకున్నా ఇస్తా అంటే తీసుకుంటారు, కానీ అది పద్ధతి కాదు. బెయిల్ పిటిషన్ అనేది ఏదైతుందో ఇది ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకు సంబంధించింది. కాబట్టి ఇట్లాంటి వాటిలో మీరు జాప్యం చేస్తూ పోవడం కరెక్ట్ కాదు అంటే కోర్టు వారు కూడా మన్నించి నిన్ననే శుక్రవారం నాడే ఆర్గ్యుమెంట్స్ అయినాయి. బహుశా సోమవారం నాడు బెయిల్ రావచ్చు అని మాకు ఆశిస్తున్నాం. అంటే ముఖ్యంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం బాల్కసుమన్ అరెస్ట్ చేశారా లేదా? ఇక్కడ సమస్య ఏంటంటే అరెస్ట్ చేసే కంటే ముందుగా ఒక వ్యక్తిని ఇతను నేరం చేసిండు అన్నదానికి అనుగుణంగా సాక్ష్యాధారాలు సేకరించి అరెస్ట్ చేసి అతనికి ఆ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ను కోర్టు ముందట పెట్టే కంటే ముందుగా మినిమం 48 గంటల ముందుగా అతనికి గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ రైటింగ్లో ఇవ్వాలి. మరియు అతని బంధువులకు కానీ స్నేహితులకు కానీ కూడా 48 గంటల ముందుగా గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ తెలిపి రాతపూర్వకంగా తెలిపి ఇవ్వాలి అని చెప్పి చట్టం చెప్తుంది. దానికి అనుగుణంగా తీర్పులు కూడా ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. ఆ తీర్పులను కాలరాస్తూ తెలిసి తెలియని తనంతో పోలీసు వాళ్ళు వివరించింది. కాబట్టి ఇవి జనరల్గా మీకు చెప్తున్నాయి ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా ఇవి పాటించరు. కాకపోతే ఎందుకంటే మామూలు నేరస్తులు ఇవన్నీ ఎజిటేట్ చేయలేరు, వాళ్ళకున్న హక్కులను మాకు ఈ హక్కులు నేను తెలియదు కాబట్టి అప్పుడు నడిచిపోతుంది. కానీ ఒక చట్టసభల్లో ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి తర్వాత జడ్పీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తులను, ప్రజా జీవితంలో ఎంతో పేరుగాంచిన వ్యక్తులు మీరు అరెస్ట్ చేసేటప్పుడు కూడా పాటించకుంటే చాలా కష్టమవుతుంది. నేను నిన్న ఆర్గ్యుమెంట్ సమయంలో నేను ఇంకా ఒకటి చెప్పాను. ఒకవేళ బాల్కసుమన్ గారు అన్లాఫుల్ అసెంబ్లీలో మెంబర్ అయితే కేసు చేశాను అంటున్నారు, సిఐ గారు కానివ్వండి, ఎస్ఐ గారు కానివ్వండి. ఒకవేళ అదే అన్లాఫుల్ అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ మీద చర్య తీసుకోకుంటే కూడా మీరు కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్కి బాధ్యులవుతారు. ఎందుకంటే ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ ఒక ఎస్ఐ గారి ముందట కానీ ఒక సిఐ రెస్పెక్టబుల్ గవర్నమెంట్ ఆఫీసర్ ముందట సర్వెంట్ ముందట జరిగితే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసర్స్, ఒక ఇండివిజువల్ సిటిజన్ ముందు కూడా ఏదన్నా కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగితే అతను పోలీసు వాళ్లకు చెప్పాల్సిన విధి, లేకుంటే అతను కూడా ప్రాసిక్యూషన్కు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే నేను చెప్పాను. మీరు విజువల్స్ ఉన్నాయంటున్నారు కదా, అది చూస్తే అందులో మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా 100 మంది ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా మీరు చెప్తే వినకుండా స్లోగన్స్ ఇస్తున్నారు. మీకు లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయడంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది. వాళ్ళ మీద చర్య తీసుకున్నందుకు మీరు చర్యకు బద్దులవుతారని చెప్పి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. మంత్రి వివేక్ వాహనంపై బాల్కసుమన్ దాడికి పాల్పడ్డాడన్న ఏదైనా కేసు బాల్కసుమన్ మీద నమోదైందంటారా? బాల్కసుమన్ దాడికి పడ్డదానికంటే ఎక్కువగా మంత్రి కాన్వాయ్ మీద దాడి పడ్డదానికంటే ఎక్కువగా ఎందుకంటే దాడికి పాడుపడ్డట్టుగా కానీ మంత్రి వెహికల్కి ఏమన్నా ఇబ్బంది అయినట్టు కానీ ఎక్కడ రాయలే. అతను పోతుంటే స్లోగన్స్ ఇచ్చారు అన్నది రాశారు, అంతేకాని అతను పోకుండా అడ్డుకున్నారు చేసినారని ఎక్కడ రాయాలి. ఒకటి. రెండవది ఎందుకు కదంటే ఈవెన్ ప్రయర్ టు ఎలక్షన్ 17 నాడు ఎలక్షన్ ఉంటే 16 నాడు వీళ్ళ డెలిగేషన్ పోయి సిపి గారిని కలిస్తే వీళ్ళకు కూడా 3 వాహనాలలో పోవడానికి అనుమతి ఇచ్చాను అని తెలిసింది. రెండోది ఎందుకంటే బాల్కసుమన్ వీళ్ళందరూ అక్కడ గుమిగూడటానికి కారణం ఏంది, అక్కడ ఏదో కుట్ర జరుగుతుంది, మెజారిటీ సభ్యుల అభిప్రాయం కాకుండా మైనార్టీ సభ్యులతోటి ఎలక్షన్ జరిపించి మిగతా ప్రజలను కళ్ళు మూసుకునేటట్టు చేద్దామని అనుకున్నారు. ఈ విషయం నాకు ఒకసారి చండీగఢ్ మేయర్ గురించి ఎలక్షన్లలో ఏం చేశారంటే అక్కడున్న ఎన్డీఏ ప్రభుత్వం దురాగతంగా ఆప్ మరియు ఇతరులకు మెజార్టీ కార్పొరేటర్లు ఉంటే మైనార్టీ కార్పొరేటర్లు ఒక
మేయర్ని ఎన్నుకున్నట్టుగా డిక్లేర్ చేయడం అప్పటి ఆఫీసర్ దురాఘాతానికి ఒడిగట్టారు. దానికి గాను సుప్రీంకోర్టు మొత్తం సీసీటీవీ కెమెరాలు తెప్పించుకొని ఆ ఎలక్షన్ను మొత్తం రద్దు చేస్తూ మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం మెజారిటీ కార్పొరేటర్ల ప్రతిపాదించిన మేయర్ని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ కూడా అలాంటిది ఏమైనా చేసే ఉద్దేశం వాళ్ళకు ఉండనేమో అని చెప్పి వీళ్ళందరూ అలర్ట్ అయిపోయారు. లేకుంటే బాల్కసుమన్ గారికి కానీ వీళ్ళందరికీ కానీ అక్కడికి పోయి అంత హంగామా చేయాల్సిన అవసరం, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అంత పెద్దన గుమ్మిగూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హియర్ ఇట్ ఈస్ ఏ వెరీ సింపుల్ ఫ్యాక్ట్. 14 మంది కౌన్సిలర్లు సిపిఐ మరియు బీఆర్ఎస్ పార్టీకి గెలిచి ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన సత్యం. అవుట్ ఆఫ్ 22 మెంబర్స్ వాళ్ళకున్నది ఎంత? 8. ఒక ఎక్స్ అఫిషియో మెంబర్లను కలుపుకుంటే 10. 10కి 14 మెంబర్లకు ఎంత వ్యత్యాసం ఉంటుందండి? అసలు నిజానికి ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ఎవరైనా నాయకులు ఏం కోరుకోవాలి? ప్రజల తీర్పును శిరస వహించాలి. లేదంటే ఇప్పుడు ఎక్కడ కూడా ఇట్లాంటి ఎలక్షన్లు ఎక్కడ జరిగాయిగా. ఎందుకంటే ప్రతి దగ్గర 10, 5 ఉన్నారు. 5 గొడవ చేస్తారు, గొడవ అయిందని చెప్పి పోస్ట్పోన్ చేస్తారు. అది కరెక్ట్ పద్ధతి కాదండి. అట్లా చేస్తే ఎక్కడ కూడా ఏ చైర్మన్ కూడా ఎన్నుకోవడం అనేది జరగదు. ఏదన్నా అధికార పార్టీ వానికి మెజార్టీ వస్తేనే వాడు చైర్మన్ అవుతాడు, లేకుంటే కాడు. ప్రతిపక్షానికి మెజార్టీ కౌన్సిలర్ గెలిచిన, ఇండిపెండెంట్ మెజార్టీగా ఉండి గెలిచినా కానీ వాళ్ళను కానివ్వము అన్నది ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. ఆ కుట్రలో భాగంగా అందరూ ఏమనుకుంటున్నారు కదా అంటే, అతనికి పగ తీర్చుకోవడానికి దళిత మంత్రి గారిని అడ్డు పెట్టుకొని అతని మీద బాల్కసుమన్ మీద కక్షపూరితమైన చర్యలకు పాల్గొంటున్నారని అందరు ప్రజలు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎల్లుండి సోమవారం బెయిల్ పిటిషన్ ఒకవేళ వస్తే మళ్ళీ ఇక అదనపు ఏమైనా కేసులు వేసి రాకుండా చేసే అవకాశం ఉంటుందా? నాకు తెలిసినంత వరకు ఇదివరకు ఉన్న కేసులన్నీ రాయదుర్గం కానివ్వండి, ఇంకా వేరు వేరు ప్రాంతాల్లో భువనగిరిలో కానివ్వండి, ఇంకో దగ్గర కానివ్వండి, ఈవెన్ చెన్నూరులో కానీ అన్నీ బెయిలబుల్ అఫెన్స్లు అండి. ఈవెన్ ఇక్కడ 41 కింద అయిన కేసులో కూడా క్రైమ్ నెంబర్ 41లో కూడా మిగతా అందరికి కూడా 41 అప్లై చేయండి, నోటీసులు ఇవ్వండి, 7 years లోపల ఉన్నాయి కాబట్టి బెయిల్ మీద విడిచిపెట్టండి అని చెప్పి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అదే కాకుండా ఈ కేసులో మొదలు 10 మంది కాకుండా 12వ ముద్దాయిగా మన 12, 13 ఒక ముద్దాయిగా షెడ్యూల్డ్ ట్రైబ్కు చెందిన 2 సార్లు ప్రజల చేత ఎన్నికైన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారిని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వారు హైకోర్టుకు పోతే నాకు తెలిసిన సమాచారం ప్రకారం 3వ తారీఖు వరకు ఆర్డర్స్ పెట్టుకొని అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి కోర్టు వారు పోలీసు వారికి డైరెక్షన్ ఇచ్చినట్టుగా నాకున్న సమాచారం. 3వ తారీఖు నాడు మిగతా అందరికి కూడా బెయిల్ వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఒక ఎమ్మెల్యేను కూడా ఈ కేసులో పెట్టడానికి కారణం ఏమైందంటే, అంటే ఇంకెప్పుడు కూడా ఎవరు కూడా ఇలాంటి అక్రమ పద్ధతులను వ్యతిరేకిస్తూ నిరసించడానికి కూడా సాహసించద్దు అని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడానికి ఇది ఒక ఎత్తుగడ. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారు అయిన అనుకోండి, వారు ప్రజలకు అక్కడ వారి ఎమ్మెల్యేగా వారి విధులు నిర్వర్తించాలన్నా, లేకుంటే ఇక్కడో కేసు, హైదరాబాద్లో కేసు, ఇంకో దగ్గర కేసు పెట్టి వేధిస్తే ఏమవుతుంది అంటే ప్రజలకి దూరం అయిపోతారన్న వాళ్ళ భావన. కానీ ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు. వాళ్ళ ఎమ్మెల్యే ఎందుకు రాలేకపోతున్నారు, ఏ విధంగా రాలేకపోతున్నారు, ప్రభుత్వం ఎమ్మెల్యేను ప్రజలకు దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది కాబట్టి ప్రజలు ఆలోచిస్తారు, ఎమ్మెల్యే గారికి అన్ని విధాలు అండగా ఉంటారు అని చెప్పి ఎప్పుడైనా ప్రజాస్వామ్యవాదులందరూ కోరుకుంటారు. ఫైనల్గా బాల్కసుమన్ కేసులో మీరు ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, మీరు అందరు మేధావులందరూ నిన్నటి వరకు కోదండరామ్ గారు ఇదే ప్రాంతానికి చెంది విద్యావంతులు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ మురళి గారు కానివ్వండి, ఇంకా చాలామంది ఇది ప్రజాప్రభుత్వం కావాలి, ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేయాలనుకున్నారు. కానీ
ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలను ప్రజాస్వామ్యంగా నడుచుకునే వ్యక్తులను హింసలకు గురి చేయొద్దు. ప్రజాస్వామ్యాన్ని కేతనపల్లి మున్సిపల్ ఎలక్షన్ల చైర్మన్ ఎన్నికల సందర్భంగా ప్రహసనం పాలు చేసే ప్రయత్నాలను వీళ్ళందరూ ఎందుకు ఖండిస్తలేరు? అందుకొరకు మేధావి వర్గం ఉదాసీనతే ప్రజాస్వామ్యానికి పెద్ద ఇబ్బంది. ప్రజాస్వామ్య బద్దులందరూ ప్రజాస్వామ్యం కొరకు పాటుపడాలంటే ఇట్లాంటి దుశ్చర్యలను ఖండించాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను మీకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మా మంచిర్యాల న్యాయవాదులందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పార్టీ అఫిలియేషన్స్ అందరూ మాకు నైతికంగా చాలా మద్దతు పలికారు. దానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మంచిర్యాల న్యాయవాదులు ప్రతి సందర్భంలో, అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైనా తప్పు చేసినప్పుడు కానివ్వండి, కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పు చేసినప్పుడు కానివ్వండి, మోడీ ప్రభుత్వం తప్పు చేసినప్పుడు కానీ, ఎప్పుడైనా కానీ అందరూ ఏదైనా తప్పు ఉంటే ముక్త ఖండంతో ముందుకొచ్చి ఖండిస్తారు. అదేవిధంగా మా హక్కుల కొరకు కూడా పోరాడేటప్పుడు ఎక్కడెవరికి ఏ న్యాయవాదికి ఇబ్బంది అయినా, ఇంకెవరికి ఏదైనా ఇబ్బంది అయినా కానీ ఏదో విధంగా వాళ్ళు గలమెత్తి వినిపిస్తారు. కాబట్టి మా మంచిర్యాల న్యాయవాదులందరికీ నేను హ్యాట్సప్ చెప్తున్నాను. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి బాల్క సుమన్ కేసులో మాత్రం పోలీసుల వద్ద ఇలాంటి బాల్క సుమన్ దాడి వల్ల కానిస్టేబుల్ గాయపడ్డా అనడానికి మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా మాత్రమే బాల్క సుమన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఖచ్చితంగా రాబోయే 2 రోజుల్లో మాత్రం బెయిల్ పిటిషన్ జడ్జి వద్దకు వెళ్తుంది. ఆ బెయిల్ పిటిషన్ వాదనల తర్వాత మాత్రం ఖచ్చితంగా బాల్క సుమన్కు బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పి మాతో పాటు సీనియర్ న్యాయవాది రవీంద్రరావు తెలిపారు. కెమెరామెన్ సమయతో శ్రీనివాస్, ఏ న్యూస్, మంచిర్యాల నుండి.